అతడు సినిమాలో త్రిషాల, అత్తారింటికి దారే సినిమాలో సమంత లాగా ఉంటుంది బిడ్డ. ఈ బావా చీమిడి ముక్కు చింపిరి జుట్టు ఇది నా మరదలా? రఘుబావా ఎంతెర్రగా ముద్దొస్తున్నావు బావా. చీమిడి ముక్కు చినిగిని లాగుతూ ఉండేవాడివి టిప్ టాప్ తయారయ్యావు బావా. అయినా నువ్వేంటే ఈ అవతారం? అయ్యో రామా, నువ్వు ఇలా చిట్కై అలా తయారై వచ్చేస్తా. ఎట్లున్నా మీ సీరియల్ హీరోయిన్ లాగున్నానా? చాలా బాగున్నావే. మరి పెళ్లి చేసుకుంటావా బావా నన్ను? అందుకేగా వచ్చా. ఇదిగో బావా, నేను చిన్నప్పటి పుష్పాన్ని కాదు. అప్పుడంటే ఏదో చాక్లెట్లు కొబ్బరి లడ్లు ఇచ్చి బాగానే మాయ చేసావు. ఇప్పుడు అలా కుదరదు. నేను చెప్పినట్టే వినాలి, నా కొంగు పట్టుకునే తిరగాలి. ఎలా? F2లో వెంకటేష్ లాగా. ఇలారా, మొన్న అక్క కాపురంలో చెల్లెల నిప్పులు సీరియల్లో ఆ ప్రియాన్ని ముద్దు పెట్టుకున్నావేంటి? అయ్యో రామా, అవేం ఉండవే, అంతా యాక్టింగ్, ఉత్తుత్తి బంగారం. ఏమో, నాకు మాత్రం నమ్మకం లేదు. అగ్రిమెంట్ మీద సైన్ చేయి. రాముల వారి గుళ్ళో పెళ్లి, రాజేంద్రనగర్లో కాపురం. అయినా నేనుండే ఏరియా నీకెలా తెలిసే? అయ్యో బావా, నేను చదువుకుంది ఇంటర్ అయినా తెలివి మాత్రం బానే ఉంది. చూస్తావుగా వచ్చాక. భజంత్రీలు భజంత్రీలు. హలో సార్, షూటింగ్ ఎప్పుడు వస్తున్నారు? వారం రోజులు నో షూటింగ్స్ బాస్. మీరు రాకపోతే మీ ఫోటోకి దండ పడుతుంది సార్. మీ ఇష్టం. అయ్యో వద్దొద్దు సార్, వస్తాను, లేదంటే చస్తానా. పుష్పా, అయినా చెప్పాగా పుష్ప, ఏ పని చేయొద్దు అని. ఇంట్లో పనంతా చేయడానికి మొగుడినన్నవాణ్ణి నేనున్నాగా. అయినా అత్తామావకి మాటిచ్చాను, నీ కాలు కందిపోకుండా చూసుకుంటానని. నేను భర్తని కాదు, బాధ్యతననుకో. అయ్యయ్యో వద్దు బావా, ఇంటి పని అంతా నేను చేస్తానుగా. ఇంటి పని, వంట పని, బోర్లు దోమడం, బట్టలు ఉతకడం, బెడ్రూమ్, బాత్రూమ్, సింక్ అన్నీ పని మనిషి కంటే పర్ఫెక్ట్ గా చేస్తా. నువ్వు చెప్పిన మాట మంత్రంలాగా పాటిస్తా. అబ్బా, ఎంత అదృష్టవంతుణ్ణి. సరే, షూటింగ్కి వెళ్తున్నా, వచ్చేటప్పుడు ఏం తేవాలి? అయ్యయ్యో, నేను అందరిలాంటి ఆడపిల్లని కాదు బావా. అనుకువని అన్నంలో కలుపుకొని తినేదాన్ని. బంగారం తెస్తే వేసుకుంటే బరువు అవుతుంది. అదే చీర తెస్తే ఏదో ఒక రోజు చినిగిపోతుంది. అందుకే మనస్ఫూర్తిగా ఒక మూర మల్లెపూలు తీసుకురా బావా. జుజ్జూబి, ఒక్క మూరేం కర్మ, 30 మూరలు తీసుకొని వస్తాను. బాయ్ బంగారం. బావా, ఏంటే? బట్టలు కార్లో ఉన్నాయి పిచ్చిదానా. సరే బావా, మా బావ బంగారం. అమ్మయ్యా, బావ వెళ్ళిపోయాడు. హలో పిన్ని, అచ్చం నువ్వు చెప్పినట్టే చేశా. పడిపోయాడు. అవునా? ఇప్పుడు చెప్పేది కూడా అలానే విను. కావాలంటే వద్దు అను, వద్దు అంటే కావాలను. ఇంట్లో తిందామంటే బయటికి వెళ్దామను, బయట తిందామంటే ఇంట్లో వంట చేస్తున్నాను కదా బావా నాను. ముద్దడిగితే బెట్టు చేయి, హనీమూన్ వాయిదా వేయి. అన్ని కంట్రోల్లో వచ్చే వరకు మీ ఆయనని కంట్రోల్లో పెట్టు. అసలే మీ ఆయన సీరియల్ హీరో, గుర్తుందిగా? సరే పిన్ని, నువ్వు పావలా చెప్తే నేను 30 యాక్టింగ్ చేస్తా కదా. సరే ఉంటా. బావా, నీకుంటుంది చూడు.